నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పార్లమెంటు ఎన్నికల నగారా మోగడంతో పోలింగ్ నిర్వహణకు అధికార యాంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఫలితంగా ఖమ్మంలో ఆ పార్టీ క్యాడర్ ఇంకా నిస్తేజంలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కలకలలాడిన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం తన ముఖం చూసే కార్యకర్తలు లేక ఇప్పుడు వెలవెలబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావును ప్రకటించినా ఆయన శిబిరంలోనూ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో దూసుకుపోయిన ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను గత ఎన్నికల్లో ఓటమి పలకరించేసరికి తట్టుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగిన కీలక నాయకులకు సైతం ఆయన దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేస్తుంటే మాత్రం మరోవైపు మాత్రం రాజకీయ నాయకులు గెలిపే దిశగా పావును గలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు సీటు కోసం మాత్రం వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ముమ్మరంగా ప్రచారం చేసుకుంటూ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్, ఈ మూడు పార్టీల మధ్య కూడా హోరాహోరీగా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మంకు సంబంధించినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంచెం కేడర్లో మాత్రం కొంచెం అలసత్వం ఏర్పడుతుంది. ఏదైతే గులాబీ బాస్ అయిన కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావుని ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడ మాత్రం ప్రచారం కనిపించలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో కూడా పూర్తిగా నిరాశ మిగిలిని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే పార్టీ కార్యాలయాల్లో కూడా పూర్తిగా ఎవరు కార్యకర్తలు రావడంతో బోసిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే గులాబీ కేడర్కి ఏమైందని ఒక సందిగ్ధత ఏర్పడని చెప్పవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోవడంతో మాత్రం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంలో అన్ని నియోజకవర్గాల పట్ల కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువగా ఓడిపోవడంతో మాత్రం కొంచెంగా చితకలబడ్డ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్లో ఉండి ఆ కాంగ్రెస్లో విజయకత నేపథ్యంలో మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ తనదే శైలిలో మాత్రం తనదే శైలిలో గులాబీ పార్టీ కన్న పుచ్చుకున్న తర్వాతకి అనంతరం 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ అత్యధిక మెజార్టీతోనే ఖమ్మం నుంచి గెలిచారు. అదే ధీమాతో మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో మాత్రం ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా 50,000 మెజార్టీని ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనునిత్యం ప్రజలతో ఇక్కడ మమేకమైన నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పి కార్యకర్తలు కూడా టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నదా లేదా అనేది మాత్రం ఒక కార్యకర్తల్లో నిరాశ మిగిలిన చెప్పవచ్చు. ఏదో తూతూ మంత్రంగా ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి ఖమ్మంకి చుట్టచూపులా ఖమ్మం వచ్చిపోతున్నాడనే ఆరోపణ కూడా వినిపిస్తున్న పరిస్థితి. అసలు గులాబీ కేడర్కి ఏమైంది అనేది మాత్రం ఇప్పుడు కార్యకర్తల్లో ఒక నిస్సంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వచ్చిన ఎక్కడ కార్యక్రమాలు జరిగినా చురుకుగా పాల్గొనేవారు. కానీ ఈ మధ్య మాత్రం ఓటమి పాలన నేపథ్యంలో మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదనే విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి. అంతే గులాబీ కేడర్లో ఏమైందనేది మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే అందరికన్నా ముందుగా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించి ఇంకా టికెట్ ఇవ్వకపోవడం నేపథ్యంలో అసలు బీజేపీకి మాత్రం పార్లమెంట్ సీట్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం మొట్టమొదటిసారిగా గులాబీ బాస్ కేసీఆర్ అయిన నామనాగేశ్వర సిట్టింగ్గా ఉన్న నామనాగేశ్వరకి సీటు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఎక్కడ కూడా కేడర్లో ప్రచారం మాత్రం స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం కేడర్లో మొత్తం నిరుత్సాహం పడ్డది. అంటే ఏదైతే జిల్లాలో ఇంతకుముందు ఎంపీ నాగేశ్వరరావు గెలిచిన నేపథ్యంలో ఈసారి మాత్రం గెలుస్తారా లేదన్నది మాత్రం కార్యకర్తల్లో ఒక నిరాశ ఏర్పడింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో కానీ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కానీ ఇవన్నీ ఆరోపణలు చూస్తూనే మాత్రం కార్యకర్తల్లో మాత్రం కొంచెం అలజడి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు కార్యకర్తల్లో కానీ అదేవిధంగా నాయకులు మాత్రం ఎక్కడ సెక్కెత్తలేదనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం నుంచి రాజ్యసభ్యులుగా ఉన్న ఏదైతే నాయకులు కానివ్వండి అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి చాలామంది కూడా సమన్వయం కోల్పోయి చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో పరిస్థితి లాగానే ఇప్పుడు మాత్రం ఉన్న పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా
వ్యత్యాసం అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరిచినప్పుడు కూడా అక్కడికి కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ అధ్యక్షుడితో కొంచెం విభేదాలు ఏర్పడ్డాయని ఓ చిన్న గొడవ కూడా ఏర్పడ్డదని పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ఉంటున్నారనేది మాత్రం ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్కి సంబంధించి టికెట్ ఇక్కడ ఎంపీ నామనాయకుడు ప్రచారం చేయకపోవడంతో మాత్రం విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే ఖమ్మం ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం ఇక్కడ కనిపించకపోవడంతో కార్యకర్తల్లో కొంచెం నిరాశ ఏర్పడని చెప్పవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కొంచెం అసహనం ఏర్పడని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ ఇద్దరి మధ్య ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఇప్పటివరకు కూడా ఒక సమన్వయం లేకపోవడం అనేది కూడా క్లియర్ కట్గా వినిపిస్తుంది. అయితే నామనాగేశ్వరరావు టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కడికి కార్యకర్తల్లో ప్రచారానికి ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందని మాత్రం కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్కు గడ్డుకాలం ఏర్పడిన పరిస్థితి ఉందని మాత్రం క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, ఖమ్మం.